దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ నా వందనాలండి. మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు పాల్గొనండి. మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకుని మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి. ఆఖరి వారం ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. 30 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. 29 ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ ప్రైజ్ 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 500 రూపాయలు చొప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది. ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకోకపోతే కనుక థర్డ్ ప్రైజ్గా ముగ్గురికి 200 రూపాయల చొప్పున మాత్రమే ఇవ్వబడుతుంది. గమనించండి. మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి? ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి, ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. విజేతలు మీరే కావచ్చు. ఈ వారం మన ప్రశ్నలు చూద్దామా మరి. 23వ ప్రశ్న, లూదు తండ్రి ఎవరు? ప్రశ్న మరొకసారి, లూదు తండ్రి ఎవరు? 24వ ప్రశ్న, నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ప్రశ్న మరొకసారి, నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 25వ ప్రశ్న, బైబిల్లో మొదటిగా ఆపరేషన్ ఎవరికి చేశారు? ప్రశ్న మరొకసారి, బైబిల్లో మొదటిగా ఆపరేషన్ ఎవరికి చేశారు? 26వ ప్రశ్న, దిక్లాను తండ్రి ఎవరు? ప్రశ్న మరొకసారి, దిక్లాను తండ్రి ఎవరు? 27వ ప్రశ్న, అహీతోపెలు ఎలా చనిపోయాడు? ప్రశ్న మరొకసారి, అహీతోపెలు ఎలా చనిపోయాడు? 28వ ప్రశ్న, సొలొమోను మందిరమును ఏ మాసమున ప్రారంభించెను? ప్రశ్న మరొకసారి, సొలొమోను మందిరమును ఏ మాసమున ప్రారంభించెను? 29వ ప్రశ్న, ఎప్పటికీ ఎవరు దావీదుతో స్నేహముగా ఉన్నారు? ప్రశ్న మరొకసారి, ఎప్పటికీ ఎవరు దావీదుతో స్నేహముగా ఉన్నారు? 30వ ప్రశ్న, ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము ఎంత? ప్రశ్న మరొకసారి, ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము ఎంత? మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి. ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ క్విజ్లో కొత్తగా ఎవరైనా పాల్గొనే వారు ఉంటే కనుక 30 ప్రశ్నలకు సమాధానాలు పంపించండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.